సో ఇంతకీ నేను ఇవాళ ఐ వాజ్ సర్చింగ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ మంచు విష్ణు అని అడిగితే సర్ప్రైజింగ్లీ అదర్ దెన్ ఆల్ ద కాంట్రవర్సీస్ అండ్ ఆల్ దే వర్ 3 టాప్ క్వశ్చన్స్. నేను సర్ప్రైజ్ అయ్యాను. డూ మంచు విష్ణు స్మోక్? నో. మంచు విష్ణు మందేసి చిందేస్తాడా? ఇప్పుడు దాకా ఇలా ఆ అలవాటు ఎందుకు నాకు రాలా. ఇప్పుడు ట్రోల్ అవుతారు మీరు, నిజంగానే అన్నా నువ్వు తాగవా అనేసి మనం ఇది అందుకే అందరూ ఏడిపిస్తారు నన్ను. విష్ణుతో ఏం పార్టీ చేస్తాం, కానీ అందరికీ మందు కలుపుతాను నేను అందరికీ డ్రింక్స్ మిక్స్ చేస్తాను. స్మోక్ నాకెందుకో నాకు ఆ పొగ పడదు. ఐ డోంట్ లైక్ దట్. నేను 2 సినిమాల్లో స్మోక్ చేశాను, మోసగాల్లోనూ సూర్యంలోను. ఆ స్మోక్ దాని అందరూ చెప్పారు అసహ్యంగా ఉంది, నువ్వు ఒక నాన్ స్మోకర్ స్మోక్ చేస్తున్నట్టుంది, డోంట్ డూ ఇట్ అనేవాడు. దాంతో మంద నాకెందుకు ఐ నెవర్ వెంట్ టువర్డ్స్ ఇట్. అంటే టేస్ట్ నచ్చాలి, ఏదైనా సరే మీకు నచ్చాలి, నచ్చితే చేస్తే ఓకే. ఐ డోంట్ లైక్ దట్. మందులలో ఒక్క టేస్ట్ నాకు బిట్టర్ టేస్ట్ నచ్చదు. ఓ యా, యు హావ్ అ స్వీట్. ఐ హావ్ అ స్వీట్. నాకు బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటే నాకు పెద్దగా నచ్చదు. వెన్నెల కిషోర్ గారు, ఈసారి మీరు తాగే మందులో పంచదార కలిపి విష్ణు గారికి ఇవ్వండి. కిషోర్ తాగుతాడు లేదో నాకు తెలియదు. ఐ నెవర్ సీన్ హిమ్ డ్రింక్. మేబీ ఈసారి బయటకు వెళ్ళినప్పుడు నేనే బలవంతంగా తాగిస్తాను. అప్పుడు ఏం అసలు స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు మీరు అనుకున్న ట్రిప్పులన్నీ వెళ్ళిపోతారు అర్ధరాత్రి పూట చెక్కేసి. సో యూ డోంట్ స్మోక్, యూ డోంట్ డ్రింక్. వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి అడగండి. థర్డ్ క్వశ్చన్ ఇదే అనమాట. వాట్ డస్ హీ డూ ఫర్ ఏంటది యాంగర్ ఇష్యూస్? డస్ హీ హ్యావ్ యాంగర్ ఇష్యూస్ అని? అది కామెడీగా నాకు కోపం వస్తుంది. కోపం రానివాడు మనిషే కాదని, కానీ ఐ డోంట్ బిలీవ్ పీపుల్. కోపం రాని వాళ్ళని నేను నమ్మను. దే ఆర్ మ్యానిపులేటివ్ ఏంటో తెలియదు, కానీ నేను నా దృష్టిలో కోపం రాకపోతే దర్ సంథింగ్ రాంగ్ విత్ యూ. ఐ డూ గెట్ యాంగ్రీ. నేను కసురుతాను, నేను ఇది చేస్తాను. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. బట్ నాన్నగారికి ఉన్నంత కోపంలో నాకు 10% కూడా లేదు. నాకు ఏదైనా నచ్చకపోతే, ఒకరిలో నచ్చకపోతే నేను సైలెంట్ అయిపోతాను. ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. యూ గివ్ సైలెంట్ ట్రీట్మెంట్? ఐ డోంట్ టాక్ టు దట్ పర్సన్. పక్క వెళ్ళిపోయి దూరంగా ఉంటాను. నేను అసలు ఎవరైనా అరుస్తున్నా కూడా నేను ఆ దరిదాపుల్లో ఉంటాను, నేను దూరంగా ఉంటాను. బట్ ఆఫ్ కోర్స్ నేను ఫేక్ యాంగర్ లొకేషన్స్లో కొన్నిసార్లు కావాలని యాంగర్ ప్రదర్శిస్తుంటారు. ఎందుకంటే అది ఈ సినిమాలో కెమెరామెన్ చోటా నాయుడు గారికి నాకు అది ఒక సైన్ లాంగ్వేజ్. ఆయన అక్కడి నుంచి ఇలా ఎంత జరుగుతుంది, ఏం చోటా గారు అంటే అనేవాడు. అప్పుడు లేదు, ఎవడరా మాట్లాడేది, సైలెన్స్ అన్నాడు. ఇంకంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. సో అప్పుడప్పుడు కావాలని ఇలాగ డ్రామాలు చేస్తా కానీ బట్ సో మొత్తం యాక్టింగే. సో నిజంగా కోపం వస్తే మాత్రం మౌనం అయిపోతా. బట్ కోపం వస్తే ఐ డూ షౌట్, ఐ డూ గెట్ యాంగ్రీ, బట్ దట్స్ వెరీ వెరీ తక్కువ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీరు స్మోక్ చేయనన్నారు, డ్రింక్ చేయనన్నారు, ఇప్పుడు జనాలు అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలని అనుకుంటారు కదా. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. మీరు అదే నాతో సినిమాల గురించి మాట్లాడండి, ఐ టాక్. ఎన్ని అవర్స్ అయినా మాట్లాడతాను. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడంటే ఐ వాంట్ టు లెర్న్. నాకు విపరీతంగా నాకు కొత్త టెక్నిక్ల గురించి నేర్చుకోవాలంటే ఇష్టం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఏదైనా చూసినా, లేకపోతే ఏదైనా ఫారెన్ సిరీస్ చూస్తే వీళ్ళు ఎలాగ ఆలోచించారు, ఇది భలే ఉంది, హౌ డిడ్ ఈ డూ ఇట్, టెక్నికల్గా ఎంత బాగా చేశారు, మనం ఎలా చేయగలం, ఆ స్టాండర్డ్ ఎలా రీచ్ అవ్వగలం అనేది నాకు అది నేర్చుకుంటూ ఉంటానన్నమాట నేను. ఓకే, సో కొత్తవి నేర్చుకోవడం బాగా ఇష్టం. సో అయితే ఇప్పుడు నేను విన్నాను, ఇవాళ పొద్దున్న నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే ఆయన త్వరలో ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి పెడుతున్నారంటే నిజమేనా అని అడిగారు. సరే ఉండు కనుక్కుంటాను అని చెప్పాను. ఇస్ ఇట్ ట్రూ? నో. ఒక ఐడియా ఉండింది ఎప్పుడో, ఒక 4-5 years బ్యాక్ ఉండింది కానీ బట్ నో. వై డిడ్ యూ టేక్ ఇట్ బ్యాక్? అంటే ఐఎమ్ మోర్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. సో ఇప్పుడు మొత్తానికి మళ్ళీ మొత్తం సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ మూవీస్, ఓన్లీ యాక్టింగ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్? అంటే మీరు యాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు అంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి అని మీకు ఉంటుంది. సో ఏంటి ఆ క్యారెక్టర్? అలాగా ప్రతి యాక్టర్స్లో నేను చెప్పిన నాకు బాగా ఇష్టమైంది చెప్తాను నేను. నాకు భైరవ్ దీపంలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆ మూవీలో ఉండేది, చూడాలి వేరియస్ పర్ఫార్మెన్సెస్. నాన్నగారి సినిమా, నాకు అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, ఈ 2 చేయాలని నాకు ఇంట్రెస్ట్. వెంకటేష్ గారిది చంటి, ఐ లవ్ దాట్.
అండ్ నాగార్జున గారిది నాకు గీతాంజలి ఒక ఎపిక్ కానీ బట్ ఆయనది అన్నమయ్య నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. వాట్ ఆ పర్ఫార్మెన్స్ దాంట్లో. అండ్ చిరంజీవి గారిది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి అఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. దట్ ఈస్ మై నా లైఫ్లో ఒక 10 మూవీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్తా. దాంట్లోనూ ఆయన సినిమా ఉంది ఏది శివలింగం తీస్తారు చేస్తారు అంజి గారు పెద్ద ఆయన విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆ మూవీ నాకు ఆ పర్ఫార్మెన్స్ ఆ మూవీ చేయాలని అంటే అది చేయాలని. ఓకే. సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్. ఈ చాలా మూవీస్ ఉన్నాయి విచ్ ఐ వాంట్ ఇవి చూసి ఇన్స్పైర్ అయి పెరిగాను నేను. వీళ్ళందరూ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాడిని నేను. రామారావు గారిది అయితే నర్తన్సాల చూడాలి. నర్తన్సాల వాజ్ అంతే. కానీ ఒకటి చెప్తాను, మనం లిబర్టీ తీసుకొని ఎక్కువ ఆలోచించట్లేదన్న ఒక ఉద్దేశం, ఒక నిదర్శన మాయాబజార్. మాయాబజార్ అన్న కథ మహాభారతంలో లేదు, అది కల్పితం. వీళ్ళు ఉంటే ఏంటి, ఇలా జరుగుంటే ఏంటి, క్యారెక్టర్స్ని తీసుకొని చేద్దామన్న కథ అది. వాట్ గ్రేట్ రైటింగ్, క్రియేటివిటీ, వాట్ గ్రేట్ రైటింగ్, ఇమాజినేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్, వాట్ గ్రేట్ రైటింగ్. అండ్ అప్పట్లో ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి ఎంత పెద్ద ఛాలెంజ్, హ్యూజ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఈ రోజుటికి మాయాబజార్ లాగా కొంతమందిని తీయమని చెప్పండి, అది వచ్చి దాదాపు 60 సంవత్సరాలు అయినట్టుంది. ఈరోజు చేయమని చెప్పండి, దానికి ఇంత గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబబ్లీ 90%, 100%లో 10% చేయగలరు, మిగతా 90% చేయలేరు దాన్ని. సో what do you think that drive them? Passion. Only passion. Only passion drove that. సో ఇప్పుడు కూడా చాలా మంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు అండ్ ఫెంటాస్టిక్ టాలెంట్ ఉంది. యా, మీరు కూడా రీసెంట్గా డిజిటల్ ఆర్టిస్ట్లను అందరినీ కలిసినట్టున్నారు, వాళ్ళతో సరదాగా టైం గడిపారు. సో ఏం అంటే హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ డిడ్ యూ థింక్? ఇప్పుడున్న జనరేషన్ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఆర్టిస్టులు అవ్వాలనుకుని వాళ్ళకున్న నేను మొన్న కలిసింది ఈ యూట్యూబ్ పేజెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ మేమ్స్ చేసేవాళ్ళని. యూట్యూబ్లో కొన్ని ఎడిటింగ్ ఉంటాయి ట్రోల్ చేయడానికి, కొన్ని హెల్తీగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఎడిటింగ్ ఇంపాసిబుల్. చిత్తూరు కుర్రోళ్ళని ఒక అబ్బాయి ఉన్నారు, అతను తేజ ఆయన పేరు. ఈ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాను జిన్నాలో. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో ఎడిటింగ్ చేసేది ఇంపాసిబుల్. నేను అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఇంత టాలెంట్ ఏంటి? సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇప్పుడు మేమ్స్ వస్తుంటాయి, వాళ్ళ క్రియేటివిటీ చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ అది. ఎవరైనా బూతులు మాట్లాడగలరు, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడగలరు, కానీ బ్యూటిఫుల్గా అందరినీ నవ్విస్తూ సెటారికల్గా వేసేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ చాలామంది చూపిస్తున్నారు అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆ టాలెంట్ నాకు లేదు అండ్ అందుకే వాళ్ళందరిని కలిసినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. నేర్చుకోవడానికి చాలా ఉంది నేను ఇంకా. యా,